ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా డిమాండ్ చేస్తున్నావు? రిక్వెస్ట్ చేసే పొజిషన్లో మీరున్నారు మేడం, డిమాండ్ చేసే పొజిషన్లో నేనున్నాను మేడం. మీరు వస్తారా? నన్నే మీ ఇంటికి వచ్చి షటప్. నువ్వెక్కువ మాట్లాడుకో. డబ్బులు తీసుకొని వస్తున్నాను, కాసేపు వెయిట్ చేయి. ఇక్కడ సిగ్నల్ పడింది. వీడి దగ్గర కూడా మాటలు పడాల్సి వస్తుంది. చెత్త వెదవ. రేయ్ పోరా తొందరగా, రేయ్ పో. అమ్మయ్యా, డబ్బులు తెస్తుందంట. అయితే ఇవాళ మెయింటెనెన్స్ కోసం ఎక్కడా కన్నం వేయాల్సిన అవసరం లేదు. బంగారు బాతుగుడ్డ ఆవిడ. ఈవిడ్ని ఎలాగే వాడేసుకుంటే నేను లైఫ్లో సెట్ అయిపోవచ్చు. ఏంటి చరణ్ ఎక్కడ కనిపించట్లేదు? అదే చూస్తున్నాను. ఆ పల్లవి కారణంగానే చరణ్ నా మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ఆ బండదాన్ని ఊరికే వదలకూడదు. Dear friends, this is Charan. This is Charan. చరణ్ ఏం మాట్లాడేది? నాకు ఒక మ్యూజికల్ ట్రూప్ ఉందని మీ అందరికీ తెలుసు కదా. రీసెంట్గా నాకు ఒక ఆల్బమ్ ఆఫర్ కూడా ఓకే అయింది. ఆ ఆల్బంలో మా ట్రూప్తో పాటు కలిసి పాడడానికి మాకు ఒక ఫీమేల్ సింగర్ కావాలి. ఒకరు పాడిన పాట నన్ను బాగా కదిలించింది. ఆ పాట ఏంటో నేను వినిపిస్తాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకొని పాడితే మీలో నాకు నచ్చిన వాయిస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి అనౌన్స్మెంట్ ఛాంబర్ దగ్గరికి రావాలి. ఏయ్, చరణ్ ఆల్బంలో పాడే అవకాశం వచ్చింది. పాట కూడా తనే నేర్పిస్తానంటున్నాడు కదా. ట్రై చేద్దాం పద. ట్రై చేద్దాం, పదండి. అదేంటి, ఇప్పటి వరకు తన ఆల్బంలో నువ్వే పాడాలి అన్నాడు. ఇప్పుడు ఎవరైనా పర్వాలేదని అందరికీ పబ్లిక్గా ఆఫర్ చేస్తున్నాడు. నాకు తప్ప చరణ్ ఎవ్వరికి ఆఫర్ ఇవ్వకూడదు. నాకు తప్ప ఆ పాట ఇంకెవ్వరికి తెలియకూడదు. పదండి. చరణ్, నీ ఆల్బంలో పాడాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంది. ఆ పాటేంటో ఒకసారి వినిపిస్తే నేను కూడా ట్రై చేస్తాను. నా వాయిస్ కూడా బాగుంటుంది, నేను కూడా ట్రై చేస్తా. కావాలంటే ఒకసారి చెక్ చేయి చరణ్. అవును, నేను కూడా ట్రై చేస్తాను. అవును, నేను కూడా పాడతాను చరణ్. ఆ పాట ఏంటంటే చరణ్, ఏంటి? చరణ్ ఏంటిది? నన్ను అవమానించడానికి ఇలా చేస్తున్నావా? ఎందులో నిన్ను అవమానించడానికే ఉంది? నిన్నటి వరకు తన ఆల్బంలో నువ్వు పాడతావనుకున్నాడు, కానీ నువ్వు హ్యాండ్ ఇచ్చావు కదా, అందుకే వేరే వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాడు. అది కాదు చరణ్, నేను పాడను అని చెప్పలేదు కదా. అయినా ఎన్నిసార్లు అడిగినా నువ్వు పాడట్లేదు కదా.
ఆ పౌర్ణమి రోజు రాత్రి నువ్వు గుడిలో పాడిన పాట నన్ను ఎంతగా కదిలించిందో నీకు తెలిసిందే కదా. ఒక విధంగా ఆ పాటతో నేను లవ్లో పడిపోయానంటే నువ్వు నమ్ముతావా? ఆ పాట అంటే నాకు అంత ఇష్టం. నాకు ఆ పాట కావాలి, ఆ పాట పాడిన వాళ్ళు కావాలి. తను ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఇప్పటికైనా పాడొచ్చు కదా. అక్షిత, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు పాడిన పాటే మళ్ళీ పాడడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. చరణ్, తన్నెందుకు బతిమలాడుతున్నావు? ఆ పాట ఏంటి అని మాకు వినిపించు, మేం పాడతాం కదా. వద్దు చరణ్, నా మాట విను. ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఇంక వినడానికి ఏం లేదు. పల్లవి, ఈ పాట నీకెలా వచ్చు? ఎలా వచ్చో నన్ను కాదు, అక్షితను అడిగితే చెప్తుంది. నువ్వు చెప్తున్న పాట కార్తీక పౌర్ణమి పూట గుడిలో పాడింది అక్షిత కాదు, నేను. నువ్వా? కాదు అని అక్షితని చెప్పమను. నిజంగా తనే పాడిందని చెప్పమను. ఏంటి అక్షిత, పల్లవి చెప్తుంది నిజమా? పల్లవి పాడిన పాటని నువ్వు పాడినట్టుగా ఇంతకాలం చరణ్కి అబద్ధం చెప్పావా? తప్పు కదూ? అదేంట్రా, గుళ్ళో పాట పాడింది అక్షిత నేను చూశానన్నావు కదా, మరేంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది? ఆ రోజు నేను వెళ్ళేటప్పటికి పాట పూర్తయిపోయింది. మైక్ దగ్గర అక్షితానే ఉంది. నేను పాడి వెళ్ళిన తర్వాత తను కూడా పాడడం కోసం ఆ మైక్ దగ్గరకొచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.